Okay, good morning students. Before class I discussed about there are the three types of the motion. What is that motion? There are the three types. What is the motions means the oscillatory motion, rotatory motion and translatory motion. When before class discuss చేయడం జరిగింది. ఆ before class లో వచ్చేప్పుడు మనకి uniform motion, non uniform motion గురించి డిస్కస్ చేయడం జరిగింది. Next today we are discuss about the time. Okay, time. We are day to day life we are doing different types of the activities. మనం ఏం చేస్తున్నాం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు అన్ని యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటాం ఎవ్రీడే. వాటిలో ఒకటి టైం ఇస్ పర్టికులర్ మెన్షన్ ద టైం. ఈ టైంకి రావాలి, ఈ టైంకి వేకప్, ఈ టైంకి టిఫిన్ తినాలి, ఈ టైంకి భోజనం చేయాలి, ఇలా ఈ టైంకి స్కూల్కి వెళ్ళాలి అనేటువంటి మనం మెన్షన్ చేసుకుంటూ ఉంటాం. డే టు డే టైంలో డే టు డే లైఫ్లో యూఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద సో మెనీ వర్క్స్ యూఆర్ కంప్లీటెడ్ ఫర్ ద టైం, పర్టికులర్ టైం అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అండర్స్టాండ్ ద యూజ్ ద వర్డ్ we use the word time. We use the word time very often in our daily life. In our daily life. Okay, we use the word time very often in our daily life. One daily life lo time anedi one of the important parts. Okay, understand? Next, if you use the word time for the different purposes, the word time in a different purposes in some situations means in a different purposes means day after tomorrow 10 o'clock, day after today 4 o'clock on my classmates are came here and I will reach the 10 o'clock on a గాంధీ చౌక్. ఇలా మనం ప్రతిదీ కూడా ఒక టైం ప్రకారం మెన్షన్ చేసుకుంటూ ఉన్న పర్టికులర్ టైం పర్టికులర్ సిచ్యువేషన్ని మనం డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. పర్టికులర్ టైం మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ పర్పసెస్ ఇన్ ఏ సమ్ సిచ్యువేషన్స్ ద without using the word time we express the duration of a time like a so late and so early అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం అనేది జరుగుతుంది. పర్టికులర్ టైం యూజ్ చేస్తూ ఉంటాం. ద పర్టికులర్ టైంలో వచ్చేటి సో లేట్, యువర్ కేమ్ సో ఎర్లీ అంటే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాం ఎర్లీగా వచ్చేస్తుంటాం స్కూల్కి, ఒకసారి లేట్గా వస్తాం. వై టుడే కేమ్ లేట్, సో లేట్, వై టుడే కేమ్ సో ఎర్లీ, ఇలా మనం మెన్షన్ చేసుకుంటాం. అంటే టైంని తొందరగా రావడానికి లేదా ఎర్లీగా రావడానికి లేదా లేట్గా వచ్చినాక మనం మెన్షన్ చేసుకుంటాం. ద డిఫరెంట్ పర్పసెస్ ఆల్సో యూజ్ ఫర్ ద టైం ఇన్ సమ్ సిచ్యువేషన్స్. కొన్ని ఆ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఏ టైం జరిగింది అని అంటాము. ఎవరైనా బోత్ మెంబర్స్ ఆర్ స్క్రోలింగ్, ఏ టైంలో గొడవడుకున్నారు అని అంటున్నాం, లేదా ఏ టైంలో ఫైట్ చేస్తున్నారు, ఏ టైంలో లంచ్ చేశారు, ఏ టైంకి మీరు టిఫిన్ చేశారు, ఏ టైం యు ఆర్ వేకప్ ఫర్ ద విచ్ టైం, ఎనీ యు ఆర్ డూయింగ్ ఎనీ యాక్టివిటీస్ ఆన్ ద డిపెండింగ్ ఆన్ ద టైం, పర్టికులర్ టైం. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? టైం అనేది పర్టికులర్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ వర్క్ చేసినా కానీ మనం పర్టికులర్ టైం మెన్షన్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ద టైం. ఓకే, నెక్స్ట్ వన్, హౌ డు యూ మెజర్ ద ఎస్టిమేట్ టైం? Ravi and Satish start for the school at 8 a.m. Ravi and Satish start the school at 8 a.m. Ravi and Satish కలిసి స్కూల్ కి స్టార్ట్ అయ్యారు. ఏ టైంకి అంటే 8 o'clock కి వాళ్ళు ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యారు. అయితే ఫ్రమ్ దేర్ హౌస్ విచ్ ఆర్ సైడ్ బై సైడ్ రవి స్టార్ట్ అనే బైసికల్ అండ్ సతీష్ బై ఏ వాక్. ఈ రవి ఏం చేశాడు? బైసికల్ యూజ్ చేసుకొని నడుచుకుంటూ వచ్చాడు. సతీష్ ఏమో రవి ఏమో వాక్ చేసుకుంటూ, సతీష్ ఏమో బై వాక్ నడుచుకుంటూ వచ్చాడు. ఓకే, హౌ కెన్ ఈజీలీ ఎస్టిమేట్ దట్ ద రవి రీచ్ ద స్కూల్ ఎర్లియర్ దాన్ సతీష్? అయితే సతీష్ కంటే ఎవరు ఫస్ట్ వస్తారు స్కూల్కి? రవి వస్తాడు. వై? బికాస్ ద యూజింగ్ ఫర్ ద బైసికల్. తనేమో రవి అండ్ సతీష్ ఆర్ స్టార్టెడ్ ఫర్ ద బైసికల్. రవి అండ్ సతీష్ ఆర్ స్టార్టెడ్ ఫర్ ద స్కూల్ ఇన్ 8 o'clock. Started for the 8 o'clock and the Ravi are used for the bicycle and Satish are by walk. Satish ఏం చేశాడు? నడుచుకుంటూ వస్తున్నాడు. రవి ఏం చేశాడు? సైకిల్ మీద వచ్చాడు, బైసికల్ మీద. హూ రీచ్ ద స్కూల్ ఫస్ట్ అంటే రవి రీచ్ ద స్కూల్ ఫస్ట్. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ వన్, nowadays and for this we need to
watches, clocks. For these instruments we need time measuring instruments like watches and clocks. Okay, for this we need time measuring instruments like watches and clocks. Okay, మనం ఏదైనా టైం ఐడెంటిఫికేషన్ చేయాలి. టైం ఐడెంటిఫికేషన్ చేయాలంటే మనం దేనిలో చూస్తాం? వాచ్ లో కానీ లేదా క్లాక్స్ లో కానీ చూస్తాం. అంతేగాని సన్ అనక ఎగ్జామ్ చూస్తే మనం టైం ఐడెంటిఫికేషన్ అయిందా? ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. యు ఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద ఓన్లీ వాచెస్ ఆర్ క్లాక్స్ ఆర్ వి ఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద టైం మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, టైం మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనగానే మనకి వాచెస్ కానీ క్లాక్స్ కానీ ఐడెంటిఫికేషన్ చేస్తాం. నెక్స్ట్, nowadays we use the different instruments like electronic clocks, digital clocks, quarters clocks etc. measure the time. ఓకే, nowadays వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో అంటే బిఫోర్ టైంలో వచ్చేటప్పుడు మనం యూజ్ చేసేటువంటి ఏంటమ్మా అంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేటప్పుడు వాచెస్ కానీ క్లాక్స్ కానీ యూజ్ చేస్తున్నాం. nowadays ఇప్పుడు ఉన్నటువంటి ఈ nowadays లో వచ్చేటి we measure the different instruments like digital clocks and quarters clocks and electronic clocks. మనకు ఉంది కదా electronic clocks. In our school also present in electronic clock. Electronic clock computed time on the bell will be rang. Okay, the nowadays we are used for the in some offices and some schools are used for the digital clocks and quarters clocks and electronic clocks are used nowadays. Okay, understand? We use the timing in a particular we use the word time very often in our daily life. My daily life lo time అనేటువంటిది one of the important. In your time is important for the day to day life. Different activities are we are doing on the time. The time is particular time and different purposes or different situations are the time is used for that one. And for this we need to time we are express the so late and so early అని మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. Okay, for this we need to time measuring instruments like watches and clocks. Nowadays are used for the time in different purposes are digital clocks and quarters clocks and electronic clocks are used. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వాటిని ఎక్కువగా nowadays యూజ్ చేస్తూ ఉంటాం అనేది ఎలక్ట్రానిక్ క్లాక్స్ కావచ్చు, క్వార్టర్స్ క్లాక్స్ కావచ్చు, డిజిటల్ క్లాక్స్ కావచ్చు. డిజిటల్ అంటే మనకు కనిపిస్తూ ఉంటాయి కంటికి. ఎలక్ట్రానిక్ క్లాక్స్ అంటే పవర్ మీద మనకి రింగ్ అవ్వడం, టైం అవగానే రింగ్ అవ్వడం లేదు. క్వార్టర్స్ క్లాక్స్ అంటే మనం నొక్కగానే వచ్చేటువంటి క్వార్టర్స్ క్లాక్స్. ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్ nowadays యూజ్ చేస్తూ ఉంటాం అనేది జరుగుతుంది. few decades ago people were using a pendulum clocks that have now become rare. అయితే few decades ago అంటే few అంటే కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని decades అంటే 10 years బిఫోర్ అంటే కొన్ని డికేట్స్ వచ్చేటప్పుడు మనకి డికేట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చమ్మా అంటే 10 years ago, కొన్ని 10 years అంత ఫ్యూ డికేట్స్ అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని 10 years కదా, ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఫ్యూ డికేట్స్ అగో ద పీపుల్స్ ఆర్ యూజింగ్ ఏ పెండ్యులమ్ క్లాక్స్. Few decades ago the pupils were used in a pendulum clocks. Okay, pendulum clocks like a minutes. దానిలో వచ్చేటి pendulum clock లో like a minutes, hours, seconds, weeks, for night, month, season,
annum are also units for measuring time, are also units for measuring time. Measuring times like in minutes, hours. Few decades ago the people are using for the pendulum clocks. Few decades ago the people are using in a pendulum clocks. The like in minutes దానిలో కూడా minutes, hours, seconds, అలాగే weeks, fortnights and annum, year, season and are also units for the measuring of time. ఇవన్నీ కూడా మనకి దానిలో ప్రజెంట్ అయి ఉండడం అనేది జరిగాయండి ఆ pendulum clock లో వచ్చేటప్పటికి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి measuring at the time using it stop clocks. ఈ స్టాప్ క్లాక్స్ అనేవి స్టాప్ క్లాక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెజర్ ఆఫ్ ది టైం ఇంటర్వెల్ బిట్వీన్ ద అకరెన్స్ ఆఫ్ ఈవెంట్స్ యాక్యురేట్లీ. కరెక్ట్ టైం మనం మెన్షన్ చేయడానికి కరెక్ట్గా ఈ టైం కంప్లీట్ అవ్వాలి. ఓకే, అథ్లెటిక్స్ ఉంటారు. అథ్లెటిక్స్ అంటే రన్నింగ్ ఛాంపియన్స్, రన్నింగ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు స్టాప్ క్లాక్స్ యూజ్ చేస్తుంటారు. స్టాప్ క్లాక్స్ పెట్టినప్పుడు ఈ స్టాప్ క్లాక్ అనేటువంటిది ఇలా ఉందనుకోండి, ఇది స్టాప్ క్లాక్. ఓకే, ఈ స్టాప్ క్లాక్లో ఏం చేస్తారు, రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు ఈ టైం పర్టికులర్ టైం రావాలని అక్కడ బెల్ రింగ్ అయ్యింది ఆ టైం. ఓకే, ఆ టైం అలాంటి స్టాప్ క్లాక్స్ యూజ్ చేస్తూ ఉంటారంట. స్టాప్ క్లాక్స్ ఆర్ యూజ్డ్ మెజర్ ఏ టైం ఇంటర్వెల్స్ బిట్వీన్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్స్ యాక్యురేట్. కరెక్ట్ టైంకి ఈ స్టాప్ క్లాక్స్ అనేవి మోగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ద స్టాప్ క్లాక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ కరెక్ట్ టైం ఆఫ్ ద స్టాప్ క్లాక్స్. Correct time, occurrence of events accurately. Next, you might have seen stop clocks in the laboratories. Okay, stop clocks are present అంటే laboratories means in chemical laboratories ఉంటాయి కదా. ఈ కెమికల్ లాబొరేటరీస్ అంటే ఇప్పుడు మనం హైయర్ క్లాసెస్ డిగ్రీ ఆ లెవెల్లో చదివేటప్పుడు కెమికల్ ప్రాక్టీస్ అంటే కెమికల్ రియాక్షన్స్ చేసేటువంటి ఆ లాబొరేటరీస్లో మనకి ల్యాబ్స్ బయాలజీ ల్యాబ్ అని, జువాలజీ ల్యాబ్ అని, ఫిజిక్స్ ల్యాబ్ అని, కెమిస్ట్రీ ల్యాబ్ అని లాబొరేటరీస్ అనే ఉంటాయి. ఆ లాబొరేటరీస్లో మనకి ఎక్కువగా ఈ స్టాప్ క్లాక్స్ యూజ్ చేస్తుంటారు. ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్ రావడానికి ఇన్ని సెకండ్స్లో రావాలి, ఇన్ని మినిట్స్లో రావాలి అనేది మనం చేయాలి అంటే ఆ టైంకి ఆ బెల్ అనేది రింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ స్టాప్ క్లాక్స్ అనేవి ఎక్కువగా ల్యాబొరేటరీస్లో, కెమికల్ ల్యాబొరేటరీస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ద short intervals of a time taken for the completion of chemical reactions, time taken by the pendulum for one oscillation, etc. Nowadays you find stop clocks almost in a cell phones in our daily life. Stop clocks may be measure plus rate, units of time. Okay, nowadays we use it for the stop clocks in a cell phones also. Nowadays మన cell phones లో కూడా ఏం తెలుస్తుందమ్మా అంటే cell phones ఏం తెలుస్తుంది, nowadays we are using for the cell phones also the stop clocks are present and stop clocks are present. Nowadays the cell phones have a daily life stop clocks and measure the pulse rate. అయితే ఈ స్టాప్ క్లాక్స్ ద్వారా మనకి పల్స్ రేట్ కూడా మనం ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. స్టాప్ క్లాక్స్ ఆర్ నవేడేస్ ద స్టాప్ క్లాక్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ సెల్ ఫోన్స్. ప్రతి సెల్ ఫోన్లో కూడా ఈ స్టాప్ క్లాక్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అయితే సెల్ ఫోన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ స్టాప్ క్లాక్స్ హెల్ప్ మెజర్ ద పల్స్ రేట్. యూనిట్స్ ఆఫ్ ఏ టైం we express the time, seconds, minutes and hours to time taken by events. Okay, మనం ఈ టైం ని ఎలా చేసుకుంటాం, we express the how many minutes ఒకసారి అబ్జర్వ్ చేయండి. we express the time minutes ని అవర్స్ వచ్చేటప్పటికి h and సెకండ్స్ వచ్చేటప్పటికి ఎస్. ఇలా అన్ని ప్రతి మినిట్స్కి ప్రతి టైంకి మనం ఏం చేస్తాం, టైం టేకెన్ బై ద ఈవెంట్, టైం టేకెన్ బై ద ఈవెంట్. హౌ మెనీ మినిట్స్?
ఈవెంట్. ద బేసిక్ యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్ ఏ సెకండ్స్, మినిట్స్ అండ్ అవర్స్. ఓకే, టైం అనగానే వాట్ ఇస్ ద టైం? టైం అనగానే ద బేసిక్ యూనిట్ ఆఫ్ the basic unit of the seconds, hours and minutes is called as a time. Okay, units of a time లో కనుక చూస్తే యూనిట్స్ ఆఫ్ ఏ టైంలో వచ్చేటికి మనకి ఇది ఇంపార్టెంట్ టేబుల్ ఆఫ్ ఫామ్. ఒకసారి లిజన్ కేర్ఫుల్లీ. ద 60 seconds for 1 hour, 60 seconds for 1 hour, 60 minutes means 1 minute, 60 seconds means 1 minute. 60 minutes is called 1 hour. 24 hours 1 day, and 365 days 1 year, and 10 years 1 decade. Decade means 10 years, and 10 decades means 1 century. 10 centuries means 1 millennium. Okay, this is the table of form of the units of a time. Units of a time లో వచ్చేటప్పుడు మనకి 60 seconds అనగానే 1 minute చెప్పుకుంటాం. 60 seconds. ఓకే, మన పీరియడ్ ఆఫ్ ఏ టైం వచ్చేటప్పుడు 45 minutes అని పెట్టుకుంటాం. 45 minutes or 50 minutes. ఈ 50 minutes అవగానే ద కంప్లీట్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ బెల్ విల్ బి ర్యాంక్. అంటే ఏ టైం కానీ మనం పర్టికులర్ 50 minutes అని 45 minutes అని ఎలా అయితే మెన్షన్ చేస్తున్నామో అలాగే 60 minutes అనగానే మనకి 60 seconds అనగానే వెంటనే 1 minute అని మనం బ్యాలెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రన్నింగ్ ఛాంపియన్ ఉన్నాడు, రన్నింగ్ రేస్ చేసేటప్పుడు 60 seconds లో మనకు రావాలి అంటే ఫర్ 1 minute 60 seconds లో 2 kilometers రన్ చేయాలి, లేదా 60 seconds లో 4 kilometers రన్ చేయాలి. ఇలా అంటే 60 seconds అనగానే మీకు ఒకసారి ఐడెంటిఫై అవ్వాలంటే 1 minute లో మన మైండ్ అనేది సెట్ చేసుకోవాలి. అంటే 60 seconds అనగానే 1 minute అని ఐడెంటిఫికేషన్ రావాలి. 60 minutes అనగానే ఏమవుతుంది 1 hour. అంటే 60 minutes లో వచ్చేటప్పటికి 1 hour అని, 60 seconds అనగానే 1 minute అనేది మనకి టైం అనేది పర్టికులర్ యూనిట్స్ ఆఫ్ ఏ టైంలో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. 60 seconds 1 minute, 60 minutes వచ్చేటప్పటికి 1 hour, 24 hours వచ్చేటప్పటికి 1 day, 365 days అనగానే 1 year, 10 years అంటే 1 decade, 10 decades అంటే 1 century, 1 century అంటే 10 centuries అంటేనేమో 1 millennium. అంటే ఇవన్నీ కూడా యూనిట్స్ ఆఫ్ ఏ టైం, పర్టికులర్ టైంని మెన్షన్ చేయడానికి మనకి ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు 1 day బిఫోర్ అని, 1 day అగో అని మనం ఎలా మెన్షన్ చేస్తాం, లేదా 365 days అని ఎలా మెన్షన్ చేస్తాం, 1 year అని మెన్షన్ చేస్తాం. 1 year అని మెన్షన్ చేస్తాం, 365 days అని రాయంగా. కాకపోతే మన మైండ్లో ఏముంటుంది 365 days అని ఉంటుంది. అలాగే నెక్స్ట్ 10 years అంటాం కానీ 1 decade అనగా 1 decade అని. కాకపోతే మీరు మ్యాథ్స్ చేసేటప్పుడు ఏంటంటే 1 decades అని యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనం యూజ్ చేసి 10 years అని యూజ్ చేస్తాం. ఇది అనేది కొన్నింటిలో మాత్రమే యూజ్ చేస్తుంటాం. అంటే పర్టికులర్ లాంగ్వేజెస్లో మాత్రమే డికేట్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే 10 decades అంటాం కానీ 1 century కొట్టాడంటాం కానీ 10 decades అయ్యింది అని ఎవరు మెన్షన్ చేయరు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానికొకటి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి యూనిట్స్ ఆఫ్ టైం మెన్షన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి కాబట్టి ఇలాంటి టేబుల్ ఆఫ్ ఫామ్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫర్ ద యూనిట్స్ ఆఫ్ ఏ టైం. యూనిట్స్ ఆఫ్ ఏ టైం మెన్షన్ చేయాలంటే పర్టికులర్గా ఈ టేబుల్ ఆఫ్ ఫామ్ అనేది మీకు ఐడియా ఉంది. 60 seconds అనగానే 1 minute అని, 60 minutes అనగానే 1 hour అని, 24 hours అనగానే 1 day అని, 365 days అనగానే 1 year అని, 10 years అనగానే 1 decade అని, 10 decades అనగానే 1 century అని, 10 centuries అనగానే 1 millennium అనేది ఐడెంటిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద టైం. టైం ఈజ్ యూజ్డ్ ఇన్ ఫర్ ఏ పర్టికులర్ పర్పసెస్ అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద time. The time used the word
time is very often of the used in your day-to-day life. Your different purposes and different situations are used for the time. Okay, now the before few years ago, so nowadays are used for the electronic phones, electronic clocks and digital clocks and quarters clocks are available. But ancient time and few decades ago, the used for the pendulum clocks. The pendulum clocks also used for the minutes and hours and seconds also present. Okay, understand? Nowadays are used for the mostly available in a stop clocks are present in a cell phones also. The particular pulse rate also identified for the stop clocks and used for the nowadays are used for the different types of the stop clocks in laboratories are used for the chemical reactions of the identification of the stop clocks and particular time and accurately time ఖచ్చితమైనటువంటి టైం ని ఇవ్వాలి అంటే మనకి స్టాప్ క్లాక్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ చేసేటువంటి లాబొరేటరీస్ లో యూజ్ చేసేటువంటి ఆ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అవ్వాలి అంటే ఈ టైం కంప్లీట్ అవ్వాలంటే అది ఎక్యురేట్ లేదు. ఇప్పుడు మనకి వాల్ క్లాక్స్ కావచ్చు లేదా వాట్ ఎవర్ ఇట్ మే బి ఎనీ క్లాక్స్ ఏ క్లాక్స్ అయినా అవ్వచ్చు కానీ కొన్ని సెకండ్స్ లో డిఫరెన్స్ అనేది ఉంటుందేమో కానీ ఈ స్టాప్ క్లాక్స్ లో వచ్చేటప్పటికి ఎలాంటి డిఫరెన్స్ అనేది ఖచ్చితమైనటువంటి విలువని టైం మెన్షన్ చేసేది ఏంటమ్మా అంటే స్టాప్ క్లాక్. నవేడేస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఆల్ సెల్ ఫోన్స్ హ్యావ్ ఏ స్టాప్ క్లాక్స్ ఆర్ యూజ్డ్. స్టాప్ క్లాక్స్ అనేవి నవేడేస్ వచ్చేటప్పటికి అన్ని ఫోన్స్ లో కూడా మనకి స్టాప్ క్లాక్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్? ఈ స్టాప్ క్లాక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లాబొరేటరీస్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్స్. కెమికల్ ఎక్స్పెరిమెంట్స్ చేసేటువంటి పర్సన్స్ ఈ స్టాప్ క్లాక్స్ అనేవి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. బికాస్ ద ఎక్యురేట్లీ టైం ఇస్ మెన్షన్ అంటే ఖచ్చితమైనటువంటి టైం మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది స్టాప్ క్లాక్స్ అనేది. ఓకే, అండర్స్టాండ్? Ravi and Satish are started the school at 8 o'clock and Ravi started in a bicycle and Satish is by walk. Who are reached the school for the first and the Ravi is reached the school for first because the bicycle are used for that one. Satish is by a walk. Okay, understand? Next, we can easily estimate the Ravi reaches the. For this, we need to time measuring instruments like a clocks and watches. Measuring instruments వచ్చేటి మనం ఏం యూజ్ చేస్తున్నాం? క్లాక్స్ కానీ వాచెస్ కానీ యూజ్ చేస్తాం. ఫ్యూ డికేట్స్ వచ్చేటి ఏం యూజ్ చేస్తాము అంటే పెండులమ్ క్లాక్స్ అని యూజ్ చేస్తాం. దానిలో కూడా ఐడెంటిఫికేషన్ కోసం మనకి అవర్స్ కానీ మినిట్స్ కానీ సెకండ్స్ కానీ యూజ్ చేస్తూ ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనిలో కూడా యానం అని ఇయర్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టాప్ క్లాక్స్ అని యూజ్ చెప్పాను. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ టైం మినిట్స్ అండ్ అవర్స్ అండ్ సెకండ్స్ అండ్ టైం టేకెన్ బై ద events. The time, the basic unit of a, the seconds, hours and minutes. The basic unit of a time is mentioned. The time is the time taken by the time, hours, seconds and minutes use చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ ఏ టైం అంటే 6 seconds వచ్చేటప్పుడు 1 minute అని 6 minutes వచ్చేటప్పుడు 1 hour అని 24 hours వచ్చేటప్పుడు 1 day అని 365 days వచ్చేటప్పుడు 1 year అని 10 years వచ్చేటప్పుడు 1 decade అని 10 decades వచ్చేటప్పుడు 1 century and 10 centuries వచ్చేటప్పుడు 1 million అని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, how many minutes? Okay, next class we will discuss remaining one. Okay, thank you to one. Before class given the Uchi homework ma second third chapter lo mali once again repeated the woolen fabric flow chart ఒకసారి ప్రాక్టీస్ అవ్వండి. అలాగే 1 2 3 క్వశ్చన్స్ సెకండ్ చాప్టర్ లో థర్డ్ చాప్టర్ లో ఉన్నటువంటి 1 2 3 క్వశ్చన్స్ రీడ్ చేయండి. ఓకే, రీడ్ అండ్ రైట్ ద 1 2 3 క్వశ్చన్స్ అండ్ woolen fabric flow chart ఉంది కదా, ఆ flow chart ప్రాక్టీస్ చేయండి. 1 2 3 క్వశ్చన్స్ అండ్ woolen fabric flow chart read and write. Okay, thank you. Next class we will discuss remaining. Okay, thank you. How many minutes?